అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టైటిల్స్ అనేది చిన్న సినిమా పెట్టినా పెద్ద సినిమా పెట్టినా ఏ టైటిల్ పెట్టినా ఛాంబర్ బాధ్యత ఎంత దాకా ఉంటుందంటే కనుక అన్ని చెక్ చేసుకొని చేయాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనేది సంసార్ మీద ఉంటుంది. మేము టైటిల్ రికగ్నైజ్ చేసే బాడీ నుంచి టైటిల్ ఇవ్వడానికి అవి యాక్సెప్టెడ్. ఆ టైటిల్లో ఇద్దరికి ఉందా లేదా, ఒకరికి ఉందా, ఇద్దరికి ఉంటే దాన్ని అబ్జెక్షన్ చేస్తాం. ఆయన ఒక కమిటీ ఉంటుంది, సెంట్రల్ బోర్డు కమిటీ. ఆ సెంట్రల్ బోర్డు కమిటీలో కూడా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ కూడా ఉంటుంది. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా వరకు చిన్న సినిమాలకి టైటిల్స్ దగ్గర కొంచెం ఇష్యూ అవుతుంది. అంతేకాకుండా లాస్ట్ మినిట్లో టైటిల్స్ మార్చుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా వానర అనే సినిమా వనవీర గాను, ఇప్పుడు హే భగవాన్ అనే సినిమా హే బలవంత్ గాను, దీనికి ముందు కూడా చాయ్వాల్ అనే సినిమా నవాబ్ కెఫేగా, ఇలా టైటిల్స్ మార్చుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా కూడా మార్చుకోమన్నారు, కానీ వాళ్ళు కొంచెం మార్చుకోకుండా అలానే ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ చిన్న సినిమాకి ఈ టైటిల్స్కి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, దీన్ని ఎలా ఈ రెగ్యులేషన్స్ ఉంటాయనేది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అయితే చిన్న సినిమాలు ఆడడమే కొంచెం గగనం. మామూలుగా అంటే చాలా పబ్లిసిటీ చేసుకున్నా కూడా థియేటర్స్కి వస్తున్నారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు చిన్న సినిమాకి టైటిల్స్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఏంటి సార్, అంటే ఈ రెగ్యులేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయా, లేకపోతే ఇటీవల కాలంలోనే ఇవి రిపీట్ అవుతున్నాయి, ఏంటి, ఎలా చేసుకోవాలి? ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఎలాగుంటుందంటే ఛాంబర్లో రికగ్నైజ్డ్ బాడీ, అంటే రికగ్నైజ్డ్ అంటే ఈజ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్, అంటే గవర్నమెంట్ ఈజ్ రికగ్నైజ్డ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ సమాచార శాఖ కొన్ని వాళ్ళకి టైటిల్ చేసే హక్కు ఇస్తుంది. ఓకే, టైటిల్స్ చేసే హక్కు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, అలా కొన్ని ఛాంబర్లకి హక్కు ఇస్తుంది. ఆ హక్కులో ఏంటంటే ఇప్పుడు పలానా టైటిల్ నేను పెట్టాను అనుకోండి, వాళ్ళకి అవతరాలకు ఇబ్బంది లేకుండా ఆ టైటిల్ ఒక సంవత్సరమా ఒక 11 సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం దాకా ఇంకో టైటిల్ చేయడానికి కూడదు. ఇది ఛాంబర్ నుంచి వస్తుంది. ఇది టైటిల్ ఇవ్వడానికే మాకు రైట్ ఉంటుంది. టైటిల్ యాక్సెప్ట్ చేయాలా, సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయాలా అనేది సెన్సార్ ఆఫీస్ ఇష్టం. మేము టైటిల్ రికగ్నైజ్ చేసే బాడీ నుంచి టైటిల్ ఇవ్వడానికి అవి యాక్సెప్టెడ్. ఆ టైటిల్లో ఇద్దరికి ఉందా లేదా, ఒకరికి ఉందా, ఇద్దరికి ఉంటే దాన్ని అబ్జెక్షన్ చేస్తాం, ఒకరికి ఇచ్చేస్తాం ఛాంబర్ నుంచి. ఇచ్చిన తర్వాత సెన్సార్ ఆఫీస్కి వస్తుంది. సెన్సార్ ఆఫీస్కి అప్లై చేసేటప్పుడు ఈ టైటిల్ యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్, ఈ సబ్జెక్ట్ యాక్సెప్టెడ్, నాట్ యాక్సెప్టెడ్, ఈ కటింగ్స్ ఎన్ని చేయాలి, ఎలా చేయాలనేది 4 కమిటీ కూర్చొని 5 కమిటీ కూర్చొని సెన్సార్ ఆఫీసర్ కూర్చొని దాన్ని డిస్కషన్ చేసి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తీసేయాలంటే ఏ గైడ్లైన్స్ మీద తీయమంటున్నారో వాళ్ళకు నోటీస్, సోకాజీ నోటీస్ ఇస్తారు. ఆ సోకాజీ నోటీసులో వాళ్ళు కానీ ఒక సెన్సార్ ఆఫీసర్ని కానీ మాకు ఇది యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఓకే, ట్రిబ్యునల్ కూడా యాక్సెప్ట్ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయకపోతే జస్ట్ చైర్పర్సన్కి వెళ్ళొచ్చు. ఈ ఆర్ఓ అంటారు, అంటే ఆర్ఓ అయిపోయింది చైర్పర్సన్ ముంబై. ఇది మొత్తం టోటల్గా ఇది ముంబై దాకా వెళ్ళొచ్చు. ముంబై చైర్పర్సన్ ఉంటాడు ఇండియా మొత్తానికి. ఆయన ఒక కమిటీ ఉంటుంది, సెంట్రల్ బోర్డు కమిటీ. ఆ సెంట్రల్ బోర్డు కమిటీలో కూడా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ప్రొసీజర్. ఇది చిన్న సినిమాలకైనా కాదు, ఏ సినిమాకి చిన్న పెద్ద ఏ సినిమా అనేది తేడా ఉండదు. టైటిల్స్ అనేది చిన్న సినిమా పెట్టినా పెద్ద సినిమా పెట్టినా ఏ టైటిల్ పెట్టినా ఛాంబర్ బాధ్యత ఎంత దాకా ఉంటుందంటే ఆ టైటిల్ పలానా టైటిల్ పెట్టారు, ఆ టైటిల్ ఉందా లేదా, లేదు అంటే మీకు టైటిల్ ఇస్తారు, ఉంది అంటే టైటిల్ అబ్జెక్షన్ చేస్తారు. అక్కడి దాకానే ఈ డ్యూటీ అయిపోతుంది. తర్వాత సెన్సార్ ఆఫీసులో ఆ టైటిల్ మంచిదా చెడ్డదా, ఆ టైటిల్ గైడ్లైన్స్ ప్రకారం ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఆ సర్టిఫికేట్ ప్రకారం సినిమా తీశారు, ఈ సినిమాకి ఆ సైట్లు ఉంచాలా లేకపోతే ఏంటి, అంటే సమాజానికి ఏమైనా ఈ టైటిల్ వల్ల ఇబ్బంది వస్తుందా, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా అవుతుందా, లేకపోతే మొత్తం టోటల్గా ఏమైనా మత కలహాలు ఇష్యూస్ ఏమైనా వస్తాయా, ఇవన్నీ వాళ్ళ గైడ్లైన్స్లో చూసుకుంటారు. సినిమాని చూసిన తర్వాత సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, యూ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈజ్ అ ఫైనల్ సెన్సార్ ఆఫీసర్ అండ్ సెన్సార్ బోర్డు. అయితే లాస్ట్ మూమెంట్లో ఎందుకని మార్చాల్సి వస్తుంది అని అంటే సినిమా వాళ్ళు ముందే సెన్సార్ బోర్డు వాళ్ళని అప్రోచ్ అవ్వకపోవడం వలన, లేదంటే ఎందుకని జరుగుతుంది? అవ్వటానికి ఉండదు. సినిమా ప్రోడక్ట్ అయ్యి ప్రోడక్ట్ అంతా పూర్తి చేసి ఫస్ట్ కాపీ లోడింగ్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో. అప్పుడు దాకా చేయడానికి ఉండదు. అప్పుడే అప్లోడ్ చేసిన తర్వాత ఆ టైటిల్ ఉంచాలా లేదా. యాక్చువల్గా ఈ మధ్యన టైటిల్స్ అయితే ప్రాబ్లం రాలేదు. మరి ఈ మధ్యకాలంలో మా సెన్సార్ ఆఫీసర్ ఏమైనా కొత్తగా వచ్చారేమో తెలియదు, కానీ ఇప్పుడు చెన్నైలో కూడా అదే ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. జన్నాయికన్ కానీ పరాశక్తి కానీ అవి కూడా ఆ ప్రాబ్లమ్సే. అంటే ఒకటి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వస్తారు ఇక్కడ. ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వచ్చిన గైడ్లైన్స్ కానీ మెంబర్స్ ఉన్నారు, మెంబర్స్ గైడ్లైన్స్ కరెక్ట్గా చూసి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకుండా సమాజానికి పనికొచ్చే సినిమా తీస్తే వదలడం కానీ, లేకపోతే సమాజానికి ఇబ్బందికర సన్నివేశాలు ఏమైనా ఉన్నా,
లేకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా, మత కలహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ ప్రతి సినిమాని కూడా మనం భూతత్వంలో చూస్తే ఈజ్ ద నాట్ కరెక్ట్. అంటే చిన్న చిన్న సినిమాలకి ఎందుకంటే అప్పుడు దాకా నాట్ ఓన్లీ చిన్న మూవీ, అంటే నేనేమంటే ఏ మూవీ అయినా సమాజానికి ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు చిన్న మూవీ అంటున్నారు, మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాకి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాకి వెళ్ళిపోతే పొరపాటున ఎక్కడైనా సరే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో ఇష్యూ కానీ అయితే ఇది బిగ్గెస్ట్ ఇష్యూలు అవుతున్నాయి. కనుక అన్నీ చెక్ చేసుకొని చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది సెన్సార్ మీద ఉంటుంది. సెన్సార్ మీద అందుకని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఈ మధ్యకాలంలో కొంచెం స్ట్రిక్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప ఏమైనా అడ్వైజ్ ఏమైనా ఉంటుంది అంటే ముందే దీన్ని ఎలా నెల రోజులు ముందే వాళ్ళు మార్చుకోవచ్చు అని కాదండి. వాళ్ళు ఆల్రెడీ అడ్వైజ్ ముందే చూసుకొని దాని ప్రకారం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది గైడ్లైన్స్, ఈ టైటిల్ తీసుకుని వెళ్ళి ఆ టైటిల్ మరి చేయొచ్చు, అనాఫీసర్గా కూడా వెళ్ళి అడగొచ్చు. ఆఫీసర్ గారు టైం ఇస్తారు, వెళ్ళొచ్చు. ఏమంటే పలానా టైటిల్ పెట్టుకున్నాను, ఈ టైటిల్ నేను సినిమా చేస్తున్నాను, ఇదిగోటే నా సబ్జెక్ట్ ఇది, సెనాప్సస్ ఇది, కొంచెం నాకు ఇది ఈ టైటిల్ యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా, నేను సంసార్కి వస్తాడు 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, కనుక ఇది యాక్సెప్ట్ చేసుకుంటారా, నేను అనౌన్స్ చేసుకోవచ్చా, ఇవన్నీ రూల్ ప్రకారంగా అయితే అనౌన్స్ చేయకూడదు. రూల్ ప్రకారంగా డేట్ వేయకూడదు. రూల్ ప్రకారం రిస్క్ మీది. ఎందుకంటే సెన్సార్ రూల్ ప్రకారం సెన్సార్ అయిన తర్వాతే అనౌన్స్ చేయాలా, సెన్సార్ అయిన తర్వాతనే డేట్ వేయాలా. ఓకే, ఇవన్నీ గైడ్లైన్స్లు ఉన్నాయి. మరి ఆయన అంటాడు అది నీ రిస్క్ అమ్మా, మా రిస్క్ లేదు, మాకు సంబంధం లేదు, ఆ రోజు వచ్చేటప్పుడు నేను చూస్తానంటాడు. సో వాళ్ళు మాత్రం వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తారు. మరి అది ఒక్కొక్కటే, ఇప్పుడు కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. అంటే చేయటానికి వాళ్ళకు కూడా పరిధిలో ఉండదు. ఆయన ఒక జాబు, ఆ జాబులో దాన్ని ఎంత పరిధి ఉందో అంత పరిధే చేస్తాడు. ఇప్పుడు ఛాంబర్ పరిధైనా ఇదేనా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గైడ్లైన్స్ మనం ఏంటి, ఎలా చేయాలి, ఇది సమాజానికి పనికొస్తుందా, టైటిల్ సమాజానికి ఇబ్బందికరంగా అవుతుందా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మనం ఏమైనా మతానికి సంబంధించింది ఏమైనా ఉంటుందా, కులానికి సంబంధించింది ఏమైనా ఉంటుందా, ఇవన్నీ మనం ఆలోచించుకొని పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒకవేళ ముందు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడే ఏమన్నా వాళ్ళతోటి సెంట్రల్ బోర్డు వాళ్ళతోటి కానీ అలా ఏమి ఉండదు అంటే ఉంది, అలాగ అడగటానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే చెప్తారా చెప్పరా, వాళ్ళకి ఏంటంటే సినిమా సెన్సార్కి వచ్చేటప్పుడు దాకా వాళ్ళకేమి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరు. మీకు ఎవరు ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరు, ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎవరికి రైట్ లేదు. ఎందుకంటే గైడ్లైన్స్ ప్రకారంగా ఫాలో అప్ అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.